గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన బీఆర్కే ఎడ్యుకేషన్ మానవ శరీరం భాగాల గురించి తెలుసుకుందాం, వాటి ఉపయోగాల గురించి కూడా తెలుసుకుందాం. మన శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి 1 తల, 2 మొండెము, 3 కాళ్ళు చేతులు. తల భాగంలో మనకు ఏమేమి ఉంటాయంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తలపై వెంట్రుకలు, కనుబొమ్మలు, కనురెప్పలు, నుదురు ఉంటాయి. తల లోపలి భాగంలో మెదడు ఉంటుంది. మెదడులో మళ్ళా 2 ఉన్నాయి, అవి చిన్న మెదడు, పెద్ద మెదడు అనేవి కలవు. సరే, కళ్ళకు మనకు రక్షణగా కనురెప్పలు ఉంటాయి. అంటే మన చూపు మీద ఏదైనా మట్టి పడకుండా మన కళ్ళ మీద ఉండేదానికి కనురెప్పలు పడబోతున్నప్పుడు కళ్ళు మూసేస్తాం. అట్లా కనురెప్పలు మనకు రక్షణగా ఉన్నాయి కళ్ళకి. కళ్ళతో మనం ఏం చేస్తామంటే బాగా చూస్తాం, వస్తువుల్ని చూస్తాం, మనుషుల్ని చూస్తాం, ఇట్లా రకరకాలవన్నీ చూస్తాం. ముక్కుతో గాలి పీలుస్తాం, వాసనలు చూసుకుంటాం. సరే, నోటిలో మనం మాట్లాడతాం. నోటితో మనం ఏం చేస్తున్నాం? మాట్లాడతాం. ఆహారం నమిలి తింటాం. నోటిలో నాలుక కూడా ఉంటుంది కదా, ఈ నాలుక రుచిని తెలుపుతుంది, మాట్లాడడానికి సహకరిస్తుంది. మనకు పళ్ళు ఉన్నాయి కదా, దంతాలు, గట్టి వస్తువులను కొరికి తినాలన్నా, మెత్తటి వస్తువులను తినాలన్నా, బాగా నమలాలన్నా దంతాలు మనకు బాగా ఉపయోగపడతాయి. చెవులతో మనం శబ్దం వింటాం. శబ్దంతో పాటు శబ్దం అంటే ఏవైనా కావచ్చు, పాటలు కానీ, మాటలు కానీ, ఏవైనా కానీ వినగలం మనం. సరే, తలపై వెంట్రుకలు ఉన్నాయి కదా, ఈ తలపై ఉండే వెంట్రుకలు మనకు మెదడుకు చల్లదనాన్ని ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. మెదడు ఎక్కడైనా పడ్డప్పుడు మెదడుకు లోపల దెబ్బలు తగలకుండా మనకు ముందు తలకు వెంట్రుకలకి, తర్వాత పైభాగానికి మాత్రమే తగ్గుతాయి. తలల పైభాగాన్ని ఉండేది, వెంట్రుకలకు ఉండేది పూర్వ భాగం. ఇది గట్టిగా ఉంటుంది, దెబ్బలు తగలవు. అంటే లోపల మెదడంతా మనకు చాలా మంచిగా ఉంటుంది. మెదడు ద్వారా మనము ఆలోచిస్తాం, ఏది మంచి ఏది చెడు అనేది బాగా ఆలోచన, జ్ఞాపక శక్తి ఇవన్నీ కలిగించేదానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సరే, తర్వాత మన దేహాని పైన ఉన్నవన్నీ కూడా చర్మం ఉంది కదా, ఈ చర్మం మనకు అన్ని భాగాలని, లోపల భాగాలను కానీ వెలుపలి భాగాలను కానీ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంటే మన శరీరం లోపల ఎక్కువగా ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు విరగకుండా చేయకుండా అన్ని భాగాలను కప్పి ఉంచేదానికి మనకు చర్మం ఒక తొడుగులాగా పనిచేస్తుంది. సరే, ఈ తలలో ఉండే ఈ మన శరీరాన్ని అంటుకొని ఉన్న చర్మము, వీటన్నింటినీ కూడా ఏమంటున్నామంటే జ్ఞానేంద్రియాలు అంటాం. జ్ఞానేంద్రియాలు మొత్తం 5: కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. వీటిని జ్ఞానేంద్రియాలు అని అంటాం అన్నమాట. సరే, మొండెము తలకు అతుక్కో ఉంటుంది. మనకు తల ఉంది కదా, తలకి మొండెము అతుక్కో ఉంటుంది. తలని మొండెమును మధ్యలో కలిపేది మెడ భాగం. ఈ మూడవ భాగం వచ్చి కాళ్ళు, చేతులు అని చెప్పుకున్నాం కదా. మొండెం లోపల భాగాల్లో ఏమేమి ఉంటాయంటే ఊపిరితిత్తులు, గుండె, పొట్ట లోపల పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, కాలేయం ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నమాట. సరే, మూత్రపిండాలు ఉన్నప్పుడు మనం తిన్న ఆహారాన్ని మొత్తాన్ని జీర్ణం చేసి, మనం ఏమేమి తింటామో, ఏమి తాగుతామో అవన్నీ జీర్ణం చేసి వడకట్టి మలినాలన్నింటినీ కూడా యూరిన్గా బయట పంపించేస్తాయి.
సరే, మొండెం వెనుక భాగం ఉంది కదా మనకు. మొండెంలో వెనుక భాగం అంటే వీపు భాగం. ఈ వీపు భాగంలో మనకు వెన్నెముక ఉంటుంది. ఇది మనల్ని నిటారుగా నిలబెడుతుంది. వంగాలన్నా వంగడానికి సహకరిస్తుంది, పక్కకు తిరగాలన్నా కూడా సహకరిస్తూ ఉంటాయి. సరే, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. కాళ్ళు వచ్చి మొండెం కింద భాగానికి అతుకబడి ఉంటాయి. ఈ కాళ్ళతో నడుస్తాము, పరిగెత్తగలము, పనులు చేసేదానికి సహాయపడతాయి. చేతులు కూడా పనులు చేయడానికి సహాయపడతాయి. ఏదైనా అంగడి నుంచి ఒక వస్తువు తీసుకురావాలన్నా కూడా మనం చేతులతోనే తీసుకొస్తాం. అలాగే పుస్తకాలలో పాఠం రాయాలన్నా కూడా మన చేతులతోనే మనము ఉపయోగించుకుంటాం. అదనమాట. కాలికి ఉన్న వేళ్ళలో రెండో కాళ్ళకి వేళ్ళు 10 ఉంటాయి, చేతులకు కూడా వేళ్ళు మొత్తం 10 ఉంటాయి. ఇది పిల్లలు మనం ఇప్పటికీ ఈ మానవ శరీరంలోని భాగాలు కొద్దిగా నేర్చుకున్నాం, అంటే టూకీగా నేర్చుకున్నాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా, అలాగా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మన విఆర్కే ఎడ్యుకేషన్. నెక్స్ట్ మరొక వీడియోతో మరలా మీ ముందుకు మన విఆర్కే ఎడ్యుకేషన్.